తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిని వేరే వాళ్ళకిస్తే దీన్ని సర్వనాశనం చేస్తారనే ఉద్దేశంతో ఆ విద్యాశాఖ మంత్రిని నా దగ్గరనే పెట్టుకున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. కానీ ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల మరియు వివిధ రకాల దాడులు విపరీతంగా పెరిగిపోయినట్టుగా కనిపిస్తుంది. రీసెంట్గా గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వ అధికారులు ప్రైవేటు పాఠశాలలని మీరు ఫీజులు ఎంత తీసుకుంటున్నారో, అసలు ఫీజుల వివరాలు ఏంటి అని దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళన్నిటికి కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు చాలా అంటే చాలా తక్కువ స్కూల్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది వాటి డీటెయిల్స్. ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి బయ్యా శివరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ స్టేట్ ప్రెసిడెంట్ వీరు. ఒకసారి మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. అసలు విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, ఏంటి, వారు ఏ విధంగా చూస్తున్నారు? అన్న నమస్తే. నమస్తే అన్న. చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ విద్యా వ్యవస్థని? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. విద్యాశాఖ మంత్రిని వేరే వాళ్ళకి ఇస్తే సర్వనాశనం చేస్తారనే ఉద్దేశంతో నా దగ్గర పెట్టుకున్నా అని చెప్తున్నారు. ఏ విధంగా చూస్తారు, ఆ దాడులను ఏ విధంగా చూస్తారో ఏం చెప్తారు చెప్పండి ఒకసారి. ఓకే, అందరికీ న్యూస్ లైన్ తెలుగు ఛానల్ తరఫున అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, ఈనాటి 80 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కూడా ఒక విద్య గురించి మనం డిబేట్ చేస్తున్నాం అంటే భారతీయుడుగా మనందరం సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే విద్య అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. అది ప్రతి ఒక్కరికి అందాల్సినటువంటి హక్కు. పేద బలుగు బలహీన వర్గాల నుంచి ప్రతి ఒక్కరు. ఎందుకంటే విద్యా వ్యవస్థ అనేది మనిషి యొక్క ఉజ్వల భవిష్యత్తుకు, భవిష్యత్ తరాలకు నాంది ఏంటంటే విద్య. అలాంటి విద్యని ఈనాటి ప్రభుత్వాలు ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నాయి అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, ఇటీవలనే మనం ఎక్కడికో అవసరం లేదు, ప్రభుత్వ విద్యను ప్రతి ఒక్కరికి అందించాల్సినటువంటి ప్రభుత్వాలు, అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఇటీవల మనం అబ్జర్వ్ చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఓపెనింగ్ చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్తాడు. ఒక కార్పొరేట్ హాస్పిటల్ని ఓపెనింగ్ చేయడానికి దేశ ప్రధానమంత్రి వెళ్తాడు. ఈ 2 ఉదాహరణలే మనం ఒక్కసారి ప్రభుత్వాలు ప్రజలకు అందుబాటులో విద్యని, వైద్యాన్ని అందుబాటులో ఉంచకుండా ఎంత దూరం చేస్తున్నారు అనేది ఈ 2 ఉదాహరణలు మనకు అర్థమవుతాయి. మనం పాయింట్కి వస్తే తెలంగాణలో దాదాపు 13,000 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇటీవల విద్యాశాఖ డైరెక్టర్ మన నవీన్ నికోలస్ గారు అన్ని ప్రైవేట్ పాఠశాలని మీకు ఎంత ఫీజులు తీసుకుంటారో వాటన్నిటిని అధికారిక తెలంగాణ ప్రభుత్వం యొక్క అధికారిక వెబ్సైటు ప్లస్ వాళ్ళ స్కూల్ వెబ్సైటు ప్లస్ డిస్ప్లేలో కూడా, వాళ్ళ స్కూల్కి ఉన్నటువంటి డిస్ప్లేలో కూడా సబ్మిట్ అది షో చేయాలని చెప్పారు, ఇందులో అప్లోడ్ చేయాలని చెప్పారు. ఒక్కసారి మన డేటా పరిశీలిస్తే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 13,000 ప్రైవేట్ పాఠశాలలో కేవలం 16 స్కూల్ మాత్రమే ఇప్పటి వరకు అప్లోడ్ చేసిరంటే, కేవలం 16 స్కూల్, 1600 కాదు, 16 స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా. ఇక మనం హైదరాబాద్లో 2,300 ప్రైవేట్ స్కూళ్లలో ఒకే ఒక్క స్కూల్ అప్లోడ్ చేసారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ అంటే రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ 3 జిల్లాలు కలుపుకుంటే దాదాపు సగం స్కూల్ ఈ 3 జిల్లాలనే ఉంటాయి. అంటే దగ్గర 6,000 స్కూళ్ళు. 6,000 స్కూల్లో ఒకే ఒక్క స్కూలు ఇప్పటి వరకు వాళ్ళు తీసుకునేటటువంటి ఫీజులని అధికారికంగా వెబ్సైట్ లో పెట్టారు. అంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? అయినా గవర్నమెంట్ ఆల్రెడీ విద్యా సంవత్సరం స్టార్ట్ అయిపోయింది. జూన్ అయిపోయింది, జూలై, ఆగస్టు కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే 3 months కంప్లీట్ అయింది. క్వార్టర్లీ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ప్రభుత్వం ఇవన్నీ ఎప్పుడు చేయాలి? విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు పాఠశాలలకు నోటీసులు ఇచ్చి మీరు ఎంత వసూలు చేస్తున్నారు డిస్ప్లేలో పెట్టండి. మీ దగ్గర అడ్మిషన్ తీసుకునేటటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఆ ఫీజులు చూసి మీ దగ్గర అడ్మిషన్ తీసుకోవద్దని డిసైడ్ చేసుకుంటారు. సో ప్రభుత్వం ఏం చేసింది? 3 నెలల తర్వాత ఆడిట్ పెట్టండి అంటే ఇది ప్రభుత్వం నిజంగా ప్రైవేట్ పాఠశాలల మీద చర్యలు తీసుకోవాలనేటటువంటి ఉద్దేశం కనపడతలే. ఇక్కడ ఒకటండి, 13,000 స్కూల్స్ దరిదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉంటే కేవలం 16 స్కూల్స్ మాత్రమే డేటాను అప్లోడ్ చేసినాయని చెప్తున్నారు. అసలు ఎవరిని మేనేజ్ చేసి ఈ వ్యవహారం నడిపిస్తున్నారు అంటారు? అదే ఇదంతా ఏంటంటే ప్రభుత్వం ఒక కంటి తుడుపు చర్యలాగా. అంటే ఈ 13,000 ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలని ఒక బ్లాక్ మెయిలింగ్ టైప్ అనుకోండి. నేను ఇట్లా ఆడిట్ చేయండి. ఇప్పుడు ఆడిట్ చేయాలంటే ఏంటంటే పాఠశాలల యాజమాన్యాలకు కూడా చాలా ఇబ్బందులు. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఫీజు ఒక రకంగా ఉంటుంది, గవర్నమెంట్ సబ్మిట్ చేసేటటువంటి ఫీజు ఒక రకంగా ఉంటుంది. ఈ రెండిట్లలో వాళ్ళకి డిఫరెన్స్ వస్తాయి అన్నమాట. సో అందుకని ఏం చేస్తారు, వాళ్ళు సబ్మిట్ ఎలాగా అప్లోడ్ చేయలేరు. సో మనం ఇట్లా చేద్దాము, దాని తగ్గట్టుగా ఏం చేస్తారు, యాజమాన్యాలన్నీ కుమ్మక్క అయిపోతారు, ఒక్కటైపోతారు. ఇప్పుడు ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం అంతా? రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఏదైనా ఉంటే బ్రదర్స్ దగ్గర పోతారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు మొత్తం. ఇప్పుడు చూడండి, అందులో ఇచ్చినటువంటి అప్లోడ్ చేయమని ఇచ్చినటువంటి ఎక్కడ కూడా ఫైనల్ డేట్ ఇవ్వలే.
ఓకే ఫైనల్ డేట్ ఇవ్వలేదంటేనే మన సందేహం ఉంటది అందులో. ఓకే అంటే ఎప్పుడు డీల్ ఎప్పుడైనా మాట్లాడుకొని చేసుకోవచ్చు అన్నట్టుగా ఉంటది. ఓకే. అక్కడే మనం ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్స్ ను మేనేజ్ చేసి ఇదంటే ఒక హైడ్రాని పెట్టి పేదల ఇళ్లను కూల్చి పెద్దోళ్ళ దగ్గర వసూలు చేసినట్టుగా ఇది కూడా సేమ్ అదొక అంశాన్ని పెట్టుకొని ఇట్లా ఒక డైరెక్టర్ నుంచి ఒక నోటీస్ పంపించగానే వాడిది ఏమి అప్లోడ్ ఏం చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు అందరూ కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. ఇప్పుడు నారాయణ, చైతన్య, ఈ మన భాషం స్కూల్ వీళ్ళంతా ఎవరు పెద్ద పెద్ద ఏమంటారు రాజకీయ నాయకులు మినిస్టర్లు ఉన్నటువంటి వాళ్ళు. చిన్న మామూలు బడ్జెట్ స్కూల్ కూడా రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నటువంటి. సో అట్లా వీళ్ళంతా రాజకీయ నాయకులతో సంబంధాలే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎట్లాగా అప్లోడ్ చేయరు. వీళ్ళకున్న పలుకుబడితోటి ప్రభుత్వంతో డీలింగ్ జరుగుతాయి. మళ్ళీ ఫైనల్కి వస్తే ఎప్పటికీ ఇదే ఆట అన్నట్టు ఎవరు కూడా అప్లోడ్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. అసలు అప్లోడ్ చేయడానికి గల భయం ఏంటి? వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఫీజులు ఏ విధంగా ఉన్నాయి? తల్లిదండ్రులకు ఏ విధంగా భారంగా మారుతున్నాయి? అప్లోడ్ చేయొచ్చు కదా, రీజనబుల్ ప్రైజెస్ తీసుకుంటే అప్లోడ్ చేసే అవకాశం ఉంటాయి. అసలు ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, మీరు ఏం గమనించారు? మనకేంటంటే జీవోఎంఎస్ నెంబర్ 1 అని 1994 నాటి కాంగ్రెస్ ప్రభుత్వము కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే అంతకుముందే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇది ప్రారంభం చేశారు. కానీ అమల్లోకి వచ్చింది మాత్రం 1994లో. అందులో క్లియర్ గా ఉంటుంది, ఎవడైనా ప్రైవేట్ పాఠశాలలు పెట్టాలనుకుంటే జీఓఎంఎస్ నెంబర్ లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మేము అవాయిడ్ చేస్తున్నాం, దాని ప్రకారం మేము పాఠశాలని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం, దాని ప్రకారం నడుపుకుంటాం అని చెప్పేసి దాంట్లోనే మనకు ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 అని దాదాపు ఒక 30 నుంచి 50 రకాల అంశాలు వీళ్ళన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. శానిటేషన్ కానీ, గ్రౌండ్ కానీ, లేకపోతే అక్కడ ఉండేటటువంటి ఎన్ఓసి కానీ, ఫైర్ కానీ, రోడ్ సేఫ్టీ, ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి వాళ్ళు రికగ్నిషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అందులోనే క్లియర్గా ఉంటుంది అనమాట, మీరు ఎంత ఫీజులు వసూలు చేసుకుంటారు అనేది మీరు మీ యొక్క ఇన్స్టిట్యూషన్లో అపాయింట్ చేసుకునేటటువంటి ఉపాధ్యాయుల జీతాలు, ఆ ఉపాధ్యాయుల యొక్క ఈ పిఎఫ్ కానీ, ఎస్ఐ కానీ, వాటికి ఇచ్చేటటువంటి సౌకర్యాలు, దాంతో పాటు ఆ పాఠశాల యొక్క కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ మెయింటెనెన్స్ కోసం కొంత పర్సెంటేజ్ అని చెప్పి జీఓఎంఎస్ నెంబర్ లో క్లియర్ గా ఉంటది. వాళ్ళు కలెక్ట్ చేసేటటువంటి ఫీజులో 50% జీతాలే ఇవ్వాలి. ఒక 15% టీచర్స్ యొక్క వెల్ఫేర్ కోసం, అంటే పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, ఈ 3 ఇస్తున్నట్టు 15% కలెక్ట్ చేసుకోవాలి. సో మిగతా 15% ఆ స్కూల్ యొక్క డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికోసం కేవలం ఒక 5% మాత్రమే యాజమాన్యాలు లాభాలు తీసుకోవాలని జీఓఎంఎస్ నెంబర్ 1 లో క్లియర్ గా ఉంటది. ఇప్పటికీ అదే జీఓఎంఎస్ నెంబర్ 1 ప్రభుత్వాలు ఫాలో అవుతున్నాయి. సో దాని ప్రకారము వీళ్ళు కలెక్ట్ చేసేటటువంటి ఫీజుకి, వాళ్ళు ఇచ్చేటటువంటి జీతాలకి, ఆ టీచర్లకు ఎక్కడ కూడా ఈఎస్ఐ ఉండదు, పిఎఫ్ ఉండదు, అసలు గ్రాట్యుటీ అంటేనే మర్చిపోతారు. గ్రాట్యుటీ అనేదే ఉండదు. ఇక పిఎఫ్ ఇచ్చినా కూడా మొత్తం ఎంప్లాయీ నుంచే షేరు, 2 షేర్లు కూడా యాజమాన్యం ఇవ్వాల్సినటువంటి షేరు ఎంప్లాయీ దగ్గరనే కట్ చేస్తారు, నెక్స్ట్ టీచర్ ఇవ్వాల్సినటువంటి షేర్ టీచర్ దగ్గరనే కట్ చేస్తారు. ఇక ఈఎస్ఐ ఉండనే ఉండదు. ఇట్లా అంటే ఇవన్నీ వాళ్ళు పాటించరు కాబట్టి ఇవన్నీ లెక్కలు చూపించాల్సి వస్తుంది ప్రభుత్వానికి. ఎంత మనం కలెక్ట్ చేసిన ఫీజులో 50% జీతాలు ఇస్తున్నట్టు చూపించాలి, 15% వాళ్ళ వెల్ఫేర్ కోసం ఉన్నట్టు చూపించాలి, 15% డెవలప్మెంట్, కేవలం 5% మాత్రమే వీళ్ళు లాభాలు తీసుకున్నట్టుగా చూపించాలి. ఇది వాళ్ళకి మిగులు పడినటువంటి విషయం అనమాట. అందుకనే వీళ్ళు అప్లోడ్ చేయడానికి భయపడతారు. మరి అప్లోడ్ చేయకపోతే పరిస్థితి ఏంటంటే మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి పోతారు, అధికారులు ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉంటారో, ఇక విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు, ఇది నాటే జోక్ కదండి. దాదాపుగా 13,000 స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఉంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రభుత్వం యొక్క నోటీసులకి వాళ్ళు భయపడుతున్నారా, వాళ్ళు ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నారని. ఇవన్నీ కామన్ అయిపో మేము ఎట్లా మేనేజ్ చేసుకుంటాము అన్న ఉద్దేశమే తప్ప, లేకపోతే అసలు 13,000 ఎక్కడ, 16 స్కూల్ ఎక్కడ, 0.001% అది. అంటే అంత నెగ్లిజెన్సీ అనమాట. ప్రైవేట్ పాఠశాలలు నలుపుకోవడం అంటే వాళ్ళకి అంత ఈజీ అయిపోయింది, ఎందుకంటే నియంత్రణ లేదు. అంతా మనం మేనేజ్ చేస్తాము. వాళ్ళకి ఏం కావాలి, ఏదైనా రాజకీయ పార్టీల మీటింగ్ పెడితే మన బస్సులు పంపిద్దాము, ఏదైనా పర్మిషన్ తీసుకోవాలంటే ఇదేమి డైరెక్ట్, అసలు పర్మిషన్ తీసుకోవాలని అంటే దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎంఈఓ, డిఓ, ఆర్జేడి, సెక్రటరీ. ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ ఒక కార్పొరేట్ స్కూల్ వాడని ఓపెన్ చేయాలంటే డైరెక్ట్ అనుముల బ్రదర్స్ పోవాలి, ఆయనకు ప్యాకేజ్ ఇవ్వాలి, వచ్చి ఇప్పుడు ఎన్ని స్కూల్స్ అట్లా ఓపెన్ కావాలి, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్. చిన్న స్కూల్ పర్మిషన్ తెచ్చుకోవాలంటే నానా కష్టాలు పడాల్సి వస్తుంది. అదే కార్పొరేట్ స్కూల్ అంటే డైరెక్ట్ వెళ్తారు, పర్మిషన్ తీసుకుంటారు, ఓపెనింగ్ నడుస్తుంది, ఫీజులు వసూలు చేసుకుంటారు. అంతెందుకండి, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏవిఎన్ లేక్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఏవిఎన్ అంటే ఎవరు, మన ఎమ్మెల్సీ, బీజేపీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, ఆయన స్కూల్ ని స్వయాన ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం, దాంతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వెళ్ళి ఓపెన్ చేసిర్రంటే మనం ఎంత ప్రైవేట్ కి సపోర్ట్ గా చేస్తున్నాం అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది.
అదే ఒక ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సినటువంటి ప్రభుత్వ అధినేతలు ఓకే ఒక ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి ఎస్టాబ్లిష్ చేయడం వల్ల పబ్లిక్ ఏం సందేశం ఇస్తున్నట్టు? ఓకే మళ్ళీ ఆడనే చెప్తాడు ఇలా ఇక్కడ 3 లక్షల ఫీజులు ఉంటాయి, 4 లక్షల ఫీజులు ఉంటాయి అని. అవును. అరే అన్ని లక్షల ఫీజులు ఉంటున్నాయి అన్ని మీకు తెలిసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీ నియంత్రణ ఏది? మీ నియంత్రణ ఎక్కడ ఉంది? ఓకే. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వాలన్నీ కూడా మరీ ముఖ్యంగా ఈ 3 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఈ ప్రభుత్వము విద్యాశాఖ నిర్లక్ష్యం చేసింది. ఓకే. విద్యాశాఖలో ఎలాంటి మార్పులు రాలేదు. మ్మ్. మార్పులు రాకపోగా విద్యాశాఖని ఒక మంచి ఏమంటారు కాంట్రాక్టు కమిషన్లో ఒక శాఖగా మార్చుకొని మ్మ్. వీళ్ళు ఇలా ప్రభుత్వాన్ని నడుపుకునేటటువంటి బలోపేతం చేస్తున్నామని రేవంత్ రెడ్డి Yes. చెప్తున్నారు. Yeah. మీరేమో ఇది విద్యాశాఖను బలోపేతం చేయడం కాదు, Okay. ఆయన బ్రదర్స్ ని బలోపేతం చేయడానికే ఈ విద్యాశాఖని ఆయన దగ్గర పెట్టుకుండు. ఓకే మన ఒకసారి మన ప్రొఫెసర్ కాసిం సార్ అనుకుంటా, మ్మ్. ఒకప్పుడు గీతమ్మను ప్రేమించండు, ఇప్పుడు ఇంకొక అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, విద్య అనే అమ్మాయి అని చెప్పి కాసిం సార్ గారు మాట్లాడడం అయితే అసలు ఓకే చాలా అసలు ఒక ప్రొఫెసర్ గా ఉండి ఆయన మాటలు అనేది మనం అంటే ఏంది అంత ప్రేమ ఉంది విద్య మీద. ఆయనకు ప్రేమ ఉన్నది విద్య మీద కాదు, ఓకే విద్యాశాఖని ఏ విధంగా మనం కాంట్రాక్ట్ కమిషన్ తీసుకొని సంపాదించవచ్చు అనేటటువంటి ఆలోచన తప్ప ఓకే ఆయనకేమో విద్యని బలోపేతం చేయాలి, ఆ పిల్లలు పేద బడుగు బలిగిన వర్గాల పిల్లల్ని ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటటువంటి ఆలోచన ఎక్కడ కూడా లేదు. ఒకవేళ నిజంగా ఆలోచన ఉంటే ఈ 3 ఏళ్లలో ఆయన పేద ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం చేసినటువంటి ఒక్క పని ఒక్క రివ్యూ ఒక్కటి కూడా ఇప్పటికంటే ఇప్పుడు చేయలేదు. ఓకే యంగ్ ఇండియా స్కూల్స్ అని పెడుతున్నాడు. అవును యంగ్ ఇండియా దాదాపు 200 కోట్లు ఏం పెట్టి Yes, ఒక్క స్కూల్ కి 200 కోట్లు అలా స్టార్ట్ చేసింది. 125 కోట్లతోటి అన్నిటి స్టార్ట్ అయింది. అవును ఇప్పుడు అది టెండర్లో పోతే 200 కోట్లు ఎక్సెస్ వాడుకున్నారు వాళ్ళు. ఓకే అంటే 200 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఒకటే స్కూల్ 20 నుంచి 30 ఎకరాల అవును. ల్యాండ్ తీసుకొని అన్ని వసతులతోటి కట్టాలనేటువంటి ఆలోచన కట్టవచ్చు. నేనేమంటున్నా అంటే ఓకే ఆల్రెడీ 26,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అవును అసలు 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో అసలు ఆ పాఠశాలల్లో తరగతులు గలదులు ఎలా ఓకే ఉన్నాయి? ఆ అంశానికి తర్వాత వద్దాం. ఇప్పుడు ఉన్న విషయం ఏంటంటే సరే ప్రైవేట్ స్కూల్స్ ఎంత ఫీజు తీసుకుంటున్నాయి ఏం తీసుకుంటున్నాయని ఇప్పటి వరకు గవర్నమెంట్ వెబ్సైట్ లో అప్లోడ్ చేయలేదు. సరే ఇది పక్కన పెట్టినా కూడా ఇంకోటి ప్రతి స్కూల్స్ లో సార్ షూస్ గానీ టై బెల్ట్ గానీ యూనిఫామ్ గానీ వాళ్ళు చిన్న పిల్లలు తీసుకెళ్లే లంచ్ బాక్స్ కూడా Yes, yes. స్కూల్లోనే కొనే పరిస్థితి వస్తుంది. Yes. విద్యా సంస్థలు అట్లా తయారు చేస్తున్నాయి వ్యవస్థను. దీని గురించి ఏం చెప్తారు అసలు అంటే విద్యా రంగం అనేది ఏంటంటే ఇది నాన్ ప్రాఫిటబుల్ అనేటటువంటి సెక్టార్. ఓకే అర్థమైందా? ఇది సేవా రంగం అనమాట. నాన్ ప్రాఫిటబుల్ అంటే సేవా రంగం. అవును ఈ ఒకప్పుడు అంటే ఒక దాదాపు 80s ఓకే ఉపాధి కోసం అంటే మీలాగా నాలాగా ఎవరైనా నిరుద్యోగులు ఉన్నారో లేకపోతే కొంత ఫ్యాషన్ నేను కూడా పిల్లలకి స్కూల్ పెట్టాలి ఏదో విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ అయినటువంటి ఈ స్కూలు రాను ఏమైపోయిందంటే ఒక వ్యాపారమయం అయిపోయింది. అవును అన్ని రకాలు ఎక్కడెక్కడ ఉండనియండి వాళ్ళు ఏ రంగంలో పెట్టుబడిదారులు అయినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా స్కూల్ పెట్టుకోవాలనేటటువంటి ఆలోచనలకు వచ్చారు. ఎందుకంటే ఇది నాన్ ప్రాఫిటబుల్. అక్కడ పెట్టినటువంటి పెట్టుబడులు అన్ని బ్లాక్ మనీని అంతా తీసుకొచ్చి వైట్ మనీగా మార్చుకోవడానికి స్కూల్ అనేది ఒక మంచి ఒక వ్యాపార వస్తువుగా వాళ్ళకి మారిపోయింది అనమాట. ఇక దానిలో ఏంది ఎంతసేపు పెట్టుబడిదారి ఆలోచనలు కాబట్టి వాడు రూపాయి పెడితే 10 రూపాయలు రావాలనే ఆలోచనలోనే ఉంటాడు అనమాట. సో అందుకే ఏం చేస్తాడు ఓన్లీ ఫీజు విషయంలో కాకుండా పేరెంట్కి ఏం చెప్తాడు జస్ట్ టర్మ్ ఫీజు ట్యూషన్ ఫీజు స్కూల్ ఫీజు అని చెప్తాడు. స్కూల్ అంత వరకు అక్కడ వరకు చూడవచ్చు. ఓకే అక్కడక్కడ కొన్ని స్కూల్స్ అంటే ఓకే. అది కాకుండా ఇక విద్యా సంవత్సరం స్టార్ట్ అయిందంటే తల్లిదండ్రుల గుండెలు గుబేలు అంటుంటాయి అన్నమాట, భయపడుతుంటారు. అవును అసలు ఎంత ఫీజు తీసుకుంటారో ఈ సంవత్సరం తెలియదు. లాస్ట్ ఇయర్ ఫీజు ఈ ఫీజు అసలు అంతనే ఉండదు. ఆ ఫీజు ఎంత తీసుకుంటారో తెలియదు. అంటే డిస్ప్లే కనపడదు. గవర్నమెంట్ ప్రకారం డిస్ప్లే పెట్టాలంటే డిస్ప్లేలో పెట్టారు. ఆడికి పోయి మాట్లాడుకునే దాకా ఎంత ఫీజు ఉంటుందో తెలియదు. దాంతో పాటు అడిషనల్ గా డ్రెస్సులు అక్కడే కొనుక్కోవాలి, షూ అక్కడే కొనుక్కోవాలి, టై అక్కడే కొనుక్కోవాలి, బుక్స్ లో మళ్ళీ మామూలుగా మనం వాడేటటువంటి గవర్నమెంట్ సంబంధించిన బుక్స్ ఉండవు. వాడు మళ్ళీ ఒలింపియాడ్ అని పెడతాడు, ఐఐటి అని పెడతాడు. ఇక మొత్తం రకరకాల పేర్లు పెట్టేసి దీనికి సంబంధించిన బుక్స్ కూడా నువ్వే కొనుక్కోవాలని ఒక 5-6 బుక్లు ఇస్తాడు. 5,000 10,000 తీసుకుంటుంటారు. దాన్ని చెప్పేటోడు ఉండడు, ఏముండదు. ఆ రకంగా బుక్స్ విషయంలో తర్వాత అదే కాకుండా స్టేషనరీ ఎరేజర్ అక్కడే కొనాలి, పెన్సిల్ పెన్నులు అవి అది వదిలేసి బ్యాగులు అక్కడే కొనుక్కోవాలి, లంచ్ బాక్స్ కూడా అక్కడే కొనుక్కోవాలని ఫీజు కంటే ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ లో దాదాపు సంవత్సరం కట్టాల్సినటువంటి ఫీజు ఈ స్టేషనరీ బుక్స్ కే పే చేయాల్సి వస్తుంది. అంటే సంపాదించేటట్టు పేరెంట్స్ సంపాదించే సంపాదనలో కనీసం 30-40% పిల్లలు ఎడ్యుకేషన్ కి పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. స్కూల్స్ అనొద్దు కదా వాటిని, అప్పుడు షాపింగ్ మాల్ కంటే ఎక్కువ అయిపోయింది. మరి ఎందుకు అంతగానో ఇట్లా ఉన్నా కూడా ఎందుకు పోతున్నారంటే ఇప్పుడు ఎవరికైనా పేరెంట్ కి ఏముంటది, నా పిల్లలు నాకంటే మంచిగా చదువుకోవాలి, నాకంటే మంచి ఉన్నత స్థాయిలో ఉండాలనేటటువంటి ఒక వీక్నెస్ ని వీళ్ళు పట్టుకున్నారనమాట. మరి ఆ డబ్బులు లేనప్పుడు పోయి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు కానీ కూడా అంటారు మన వాళ్ళు కొంతమంది సోబాళ్ళ మీద. అరే గవర్నమెంట్ స్కూల్లో పోతే ఆ తరగతి గది ఉండదు. ఒక్క నిమిషం అండి, ఇందాక మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూళ్ళ విషయం వచ్చింది. ఓకే
ఆ గవర్నమెంట్ 3 ఏళ్ళు అవుతుంది వచ్చి 3 ఏళ్లలో ఆకునూరి మురళి గారిని విద్యా కమిషన్ చైర్మన్ గా ఏర్పాటు చేసి విద్యను బలోపేతం చేస్తున్నాం, తెలంగాణ పబ్లిక్ స్కూల్ టీపీఆర్ పెడుతున్నాం అని చెప్పేసి చెప్తారు, టీపీఎస్ పెడుతున్నారు. దీని గురించి ఏం చెప్తారు అసలు దీనిపైన? ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత విద్యా శాఖలో అవును ఆయన చేసింది ఏంటంటే ఒక విద్యాశాఖ కమిషన్ ఏర్పాటు చేయడం. అవును, అది దాని వెనుక కూడా పెద్ద చాలా బాగోతా ఉంటుంది. ఏంటంటే ఇన్ని రోజులు ఆయన ఏమంటారు, ఆయన అధికారంలో రావడానికి ఎంతో కొంత ఉడతా భక్తిగా సాయం చేసిండు అనేటటువంటి ఉద్దేశం ఆకునూరు మురళికి ఏదో ఒకటి ఇవ్వాలని విద్యాశాఖ కమిషన్ పెట్టి ఆయన అయితే మొత్తం శాఖనే మార్చేస్తాడు, నాకు సపోర్ట్ ఉంటాడు, ఏదనుకున్నాడు ఏమో విద్యాశాఖ కమిషన్ పెట్టిండు, చైర్మన్ చేసి ఆయనతో పాటు ఒక 4-5 సభ్యులను పెట్టిండు. సో దాదాపు 1 సంవత్సరం పాటు చేసిండు, అన్ని నివేదికలు అవన్నాడు. కానీ వీళ్ళని కన్సల్ట్ అయినా కానీ ఇప్పుడు మేము తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం తరఫున దాదాపు 12 సంవత్సరాల నుంచి ప్రైవేట్ పాఠశాలలో జీతాలు ఇవ్వట్లేరు, టైంకి ఆ జీతాలు రావు, వరదగ్గ జీతం ఉండదు, మాకు సెలవులు ఉండవు, అన్నీ కూడా ఎన్నో పోరాటాలు చేసినాం, గవర్నమెంట్ని అడిగినాం కూడా. సో కనీసం మమ్మల్ని రిప్రజెంటేషన్ కూడా అడగాలి. అంటే మమ్మల్ని కాదు, చాలా మంది పేరెంట్స్ అసోసియేషన్ ఉంటారు, వీళ్ళు ఎక్కడ చేయకుండా మొత్తం మీద నివేదికలు ప్రభుత్వానికి అనుకూలంగా ఏదో మొత్తం మీద నివేదికను తయారు చేసేసిండు. నివేదికను తయారు చేసి అందులో ఒకటి ఆరుట్ల అనేటటువంటి ఒక స్కూల్ని, గవర్నమెంట్ స్కూల్ని మోడల్ గా తీసుకోరు, మోడల్ గా తీసుకొని ఆల్రెడీ అది గత ప్రభుత్వంలో మన ఊరు మనబడి అనేటటువంటి పథకం కింద సెలెక్ట్ చేసుకొని మొత్తం దాని యొక్క రెనోవేషన్ చేసేసారు. సో వీళ్ళు ఫైనల్ గా ఏంటంటే ఒక గ్రౌండ్, ఒక కోర్టు అంతే. అప్పుడున్న టీచర్లే ఉన్నారు, పెద్దగా మార్చింది ఏం లేదు, కలర్లు వేసారు, గ్రౌండ్ ఏర్పాటు చేసారు, కొన్ని డైనింగ్ హాల్ అట్లా పెట్టేసి దాన్నే పైలట్ మోడల్ అని చెప్పేసి ఆ విద్యాశాఖ కమిషన్ ఆకునూరు మురళి గారు నేను ఇది చేసిన అని చెప్పేసి గవర్నమెంట్ సమర్పించడం, ఆయన వచ్చి దాన్ని రిబ్బన్ కటింగ్ చేయడం. రేవంత్ రెడ్డి, ఆకునూరు మురళి గారు వీరు చేసింది ఏం లేదంటారు. ఆల్రెడీ అది 50 ఏళ్ల కింద నుంచి పాఠశాల అది. గత ప్రభుత్వం 2022లో దాన్ని మన ఊరు మనబడి పథకం కింద మంచి నిర్మాణం, మంచి రెనోవేషన్ చేసారు అన్నట్టు, మంచి స్కూల్ ఆ ఏరియాలో. అయితే నేను అనేది ఏంటంటే దాంతో పాటు వీళ్ళు ఒక 4 స్కూల్ని తీసుకున్నారు. అదే రంగారెడ్డి జిల్లాలో మంచాల ఒకటి ఉంటుంది, మహబూబ్ నగర్ లో వంగూరు ఒకటి ఉంటుంది, ఇంకోటి నాగర్కర్నూలు జిల్లాలో ఏదో ఒకటి, మొత్తం 4 స్కూల్ తీసుకురు. మరి 4 ఇట్లా దీన్ని ఒక్కదాన్ని ఎందుకు కంప్లీట్ చేసారంటే ఇది ఆల్రెడీ కంప్లీట్ ఉంది, ఏదో పోయి మొత్తం మీద ఫైల్ కలర్ చేద్దామని దాన్ని చేసారు. 100 స్కూల్ ప్లాన్ చేసారు వాళ్ళు. 100 స్కూళ్ళలో 4 ఫస్ట్ పైలట్ కాలేజీకి పెట్టారు, అందులో ఒకటే కంప్లీట్ అయింది విద్యా సంవత్సరం. మూడింటి పరిస్థితి ఏంటి? మూడింటి పరిస్థితి అది అసలు దాని కాదు, దాన్ని అసలు కనీసం జనాలు కూడా తెలియదు ఆ 4 ఉన్నాయని కూడా. నేను చెప్తున్నా కాబట్టి అది అందరికి తెలుస్తుంటది మన ద్వారా. అది 4 స్కూల్ అని చేసుకుని అది ఒకటే చేసారు. ఆ చేసినటువంటి స్కూల్ కూడా ఆల్మోస్ట్ మంచి నిర్మాణంలో ఉన్నటువంటి స్కూలే, మంచి ల్యాండ్ ఉంటది, అటువంటి స్కూల్ అని సెలెక్ట్ చేసుకోండు. మరి ఎందుకు కొడంగల్ ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు? నిజంగా నా ప్రాంతం, నా అభివృద్ధి, నా ఏరియా ఉన్నటువంటి పిల్లలు కూడా మంచి నాణ్యమైన విద్య అందించాలంటే కొడంగల్ని పైలట్ ప్రాజెక్ట్ పెట్టాలి కదా. దాంట్లో ఏం లేదు ఆడ. ఇప్పుడు ఆడ చేయాలంటే 20-30 కోట్లు కావాలి, మరి పెట్టొచ్చు. 23 కోట్లు లేవా? సో అది ఉండదు అనమాట. ఆల్రెడీ ఉన్న స్కూల్ అని మరి ఒక కమిషన్ వేసినా కదా, విద్యాశాఖ కమిషన్ చేసిరు, మళ్ళీ వాళ్ళ పనితీరు ఏంది, ఇన్ని రోజులు ఏం చేసిరు అని చెప్పుకోవడానికి అదొక పైలట్ ప్రాజెక్ట్ కింద దాన్ని ఒకటి చూపించారు, అయిపోయింది. ఇక రీసెంట్ గా మన మురళి సార్ కూడా బయటకు వచ్చిండు, అరే ఏంది అమ్మ ఇంకా 4 నెలల టైం ఉంది అప్పుడే బయటకు వచ్చిండు ఏందని తెలంగాణ మొత్తం చర్చ ఏం లేదా, సింపుల్, అది అంతా ఒక గేమ్ అంతే. అది ఇప్పుడు ఆయన నేను చేయాల్సిన పని, నాకు ఇచ్చిన బాధ్యతను నేను పూర్తి స్థాయిలో నిర్వర్తించిన, నాతో ఇక పని లేదు గవర్నమెంట్ అనే విధంగా రిజైన్ చేసి ఎందుకు పని లేదు? గత ప్రభుత్వం మీద ప్రతి అంశాన్ని నువ్వు ఇది తప్పు ఇది రాంగ్ అని చెప్పేసి ఎంటబడి గద్దె దించి గద్దెని ఈయన ఎక్కించిన దాకా ఉన్నావు కదా. మరి ఎక్కించిన తర్వాత ఈయన విద్యాశాఖలో తెచ్చిన మార్పులేంది? నీకు విద్యాశాఖ కమిషన్ అప్పగిస్తే నువ్వు మధ్యలో ఎందుకు బయటకు వెళ్ళాల్సి వచ్చింది? నీకు ఇచ్చిన పని ఏంది? విద్యాశాఖని మొత్తం ప్రశ్నలను చేయాలి, మొత్తం వ్యవస్థనే మార్చేయాలి. ఆరుట్ల స్కూల్లో పూర్తిగా మోడల్ రూపంలో తీర్చిదిద్దిన నా పని అయిపోయింది అని చెప్తున్నా. ఒక స్కూల్, ఒకటే స్కూల్ ఉంటుందా? దాదాపు 34 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. ఆరుట్ల స్కూల్లో ఏమైంది? ఈ సంవత్సరం 1500 అడ్మిషన్లు వచ్చినాయి. 1500 మంది లేరు. ఆరుట్ల స్కూల్ ఒకటే లేదు కదా. నువ్వు తెలంగాణ విద్యాశాఖ కమిషన్ కానీ ఆరుట్ల విద్యాశాఖ కమిషన్ కాదు కదా. సో నువ్వు చేయాల్సినటువంటి డ్యూటీ ఏంది? విద్యాశాఖ కమిషన్ చైర్మన్ గా మొత్తం బడులన్నింటినీ మనం బాగు చేసుకోవాల్సినటువంటి రిప్రజెంటేషన్ నువ్వు ఇవ్వాలి. ఆకునూరు మురళి గారు కేవలం ఆరుట్ల స్కూల్లో ఒకటి చూయించి తప్పుకున్నారు అని చెప్తారా? అంతే కదా. నేను చేసినా ఇట్లా చేయించని గవర్నమెంట్ చెప్పొచ్చినా నా పని అయిపోయింది. నీ పని అయిపోలే. నువ్వు నిజంగా విద్యాశాఖని ప్రక్షాళన చేయాలంటే నీవు ఇచ్చిన నివేదిక అయింది, నివేదిక ఇవ్వంగానే అయిపోదు. నివేదికని ఇంప్లిమెంట్ గల్లబట్టి ఇంప్లిమెంట్ చేయించాలి. ఆ బాధ్యత నీకుంది. ఎందుకంటే ఈయన వస్తే ఆయన కంటే బాగా చేస్తాడని తీసుకొచ్చినావు నువ్వు. నీ మీద ఆ బాధ్యత ఉంది. నువ్వు ఏదో రిపోర్ట్ ఇచ్చి నేను బయటకు వచ్చినా నా పని అయిపోయిందని అనుకుంటే తెలంగాణ ప్రజలు అంతా తెలివి తక్కువలు ఏం కాదు. మీ ఆటలన్నీ మాకు అర్థమైతేనే ఉంటాయి. వాళ్ళేం గేమ్ ఆడుతున్నారు, నువ్వేం గేమ్ ఆడుతున్నావు, నీకు ఇచ్చిన బాధ్యత ఏంది, నువ్వేం చేసేస్తున్నావు, నేను ఇచ్చిన ఆయన చెయ్యరు, నాదేం లేదు, నా పని అయిపోయిందని కాదు. చేయించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంటది. ఎందుకంటే ఊరూరా తిరిగినావు, బాగు చేస్తా అని చెప్పేసినావు, తిరిగినావు, నీకు ఒక పదవి ఇచ్చిండు,
చేసిండు, ఆ పదవి పూర్తి కాలం చేయి, అది ఇంప్లిమెంట్ అయిన దాకా ఉండు, అది ఇంప్లిమెంట్ కాలేదు, నివేదిక ఇచ్చి బయటికి రావడం అని అంటే ఏంటంటే ఇది ఇచ్చేసినా నువ్వు ఇచ్చే పో, ఇక నువ్వు తర్వాత మళ్ళీ ఏదైనా చేసుకొని నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం అన్నట్టుగానే ఉంటుంది అన్నమాట. ఓకే, విద్య లేదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో అని ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్తున్నారు అని చెప్తున్నారు. Yes. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నది సార్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ఏ విధంగా ఉన్నది, ఏం గమనించారు మీరు వాటిలో? ఇప్పుడు అసలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాల అడ్మిషన్లు పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి కొన్ని సౌకర్యాలు, ఇప్పుడు టాయిలెట్స్ కావచ్చు, లేకపోతే టీచర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ చూస్తారు. సో ప్రభుత్వం మొత్తం ఫోకస్ చేయాల్సింది ఆడ. అక్కడికి పోతేనేమో టీచర్లు ఉండరు, సరైనటువంటి బిల్డింగ్ ఉండవు, సరైనటువంటి వసతులు ఉండవు. అటువంటి టైంలో ఏ పేరెంట్ కూడా అటువంటి పాఠశాలల్లో నా పిల్లవాడిని చదివించుకోవాలనేటువంటి ఆలోచన ఎవరికి ఉండదు. సో దాన్ని చేసుకొని ఏం చేస్తాడు, ఒక ప్రైవేట్ స్కూల్, ఆయనకి స్తోమకు తగ్గట్టు ఒక ప్రైవేట్ స్కూల్ కని పోతే ప్రైవేట్ స్కూల్లో ఇష్టారీతిలో ఫీజులు. ఈ ప్రభుత్వం అటు ప్రైవేట్ పాఠశాలని కంట్రోల్ చేయలేకపోతుంది, ఇటు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయలేకపోతుంది. అసలు ప్రభుత్వం ఉన్నది ఎందుకు? అసలు ప్రభుత్వాలు అంటే ఏంది? పేద ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలను అందించడానికే కదా వాడు కూర్చుంది. ఇప్పుడు మా అందరు పేద ప్రజలు ఓట్లు వేస్తేనే కదా, ఈయనైనా ఎవడైనా సరే. ప్రభుత్వ అధినేతలు అంటే ఎవరు? ఓట్లతోటి ప్రజలకు ఒక రిప్రజెంటేటివ్ గా మీ సమస్యలని నేను సాల్వ్ చేస్తా అని చెప్పి ఒక క్యాండిడేట్ కి మనం రిప్రజెంటేషన్ ఇస్తాం. మరి ఆ క్యాండిడేట్ వీళ్ళకి కావాల్సినటువంటి విద్యను అందియకపోతే, విద్యనే వేరే పక్క కనిపెడతాం, ఇంకా చాలా ఉంటాయి సమస్యలు. విద్య అనేది ఏంటంటే అన్ని వ్యవస్థలకు మూలం. అది ఒక తరంలో ఒక మంచి విద్యను అందిస్తే ఆ దేశ యొక్క భవిష్యత్తు, రాష్ట్ర యొక్క భవిష్యత్తు అది మనం ఊహించలేం, అంత ఉంటది. అటువంటి విద్యను వీళ్ళు అందించకుండా ఆ తరాలని, ఆ భవిష్యత్తు తరాలుగా ఎదగాల్సినటువంటి పిల్లలకు విద్యను అందించకుండా చేస్తున్నాం. అటు ప్రభుత్వ విద్య పోదామంటేనేమో వసతులు ఉండవు, ఇటు ప్రైవేట్ పాఠశాలకు పోదామంటేనేమో ఫీజుల నియంత్రణ ఉండదు. వాడు ఎంత విద్యాశాఖ మంత్రికి ఇవన్నీ తెలియదంటారా? నేను సర్కారు బడిలో చదువుకున్న వ్యక్తిని అని చెప్తున్నారు. విద్యాశాఖ తెలియదంటారా? మరి అన్ని తెలుసు కాబట్టి ఇలాంటి లోటుపాతులు ఉంటాయి కాబట్టి ఈ శాఖ నా దగ్గర ఉంటేనే ఆయన అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుంది అనమాట. నిజంగా విద్యాశాఖ మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు విద్యను అందించాలనేటటువంటి ఆలోచన కనుక ఆయనకు ఉంటే మొట్టమొదటగా ఈ 26,000 ప్రభుత్వ పాఠశాలల యొక్క స్థితిగతులను తెలుసుకుంటాడు. అదే విద్యాశాఖ కమిషన్ ఉంది, కమిషన్ ని పంపించవచ్చు. లేదంటే డిఈఓలు ఉన్నారు, ఎంఈఓలు ఉన్నారు, మీ ఏరియాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఏంటి ఒకసారి నివేదిక తీసుకురండి. నిర్మాణం ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే శానిటేషన్, ఆడపిల్లలు ఉన్న దగ్గర టాయిలెట్లు లేవా, లేకపోతే ఇంకా వాళ్ళు డైనింగ్ హాల్, మధ్యాహ్న భోజన పథకాలు పెడతారు, తినడానికి కూర్చొని తినడానికి డైనింగ్ హాల్ లేదా, లేకపోతే మంచి వంటగదులు లేవా, ఇవన్నింటినీ పరిస్థితులు మొత్తం అతను ఏం చేయాలంటే ఒక రివ్యూ చేసుకోవాలి. మొన్న రీసెంట్ గా సార్ మీ ఒక దగ్గర ఒక సందర్భంలో విద్యార్థులను కలిసినప్పుడు 200 మంది విద్యార్థులు ఉంటే 2 టాయిలెట్స్ ఉన్నాయంట సార్. ఉన్నా కూడా అవి పరిశుభ్రంగా ఉండవు, వాటర్ సరిగా ఉండదు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఆ ఊర్లలో ఉండేటటువంటి పేరెంట్స్ చూస్తారు, చూసి ఏ పేరెంట్ కూడా అందులో పంపించడాన్ని. సో అందుకనే అనేది ఏంటంటే ఫస్ట్ ఈ యంగ్ ఇండియా స్కూల్ 20,000 కోట్లు 200 కోట్లు ఒక స్కూలు, ఇది అసలు సెకండరీది. దానికంటే ముందు నిజంగా నీకు విద్య మీద కాన్సన్ట్రేషన్ ఉండి విద్యను బలోపేతం చేయాలి, పేద ప్రజలకు అందించాలి అని అంటే ప్రభుత్వ బడులని ఫస్ట్ బలోపేతం చేయాలంటే ఈ 20,000 కోట్లు పెట్టింది, అదే 20,000 కోట్లు పెడితే 26,000 ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ నాణ్యమైనటువంటి విద్యను అందించేటటువంటి ఒక నిర్మాణాలని రూపుదిద్దొచ్చు, సౌకర్యాలను కూడా అందించవచ్చు. ఆ ఆలోచన ఎందుకు రావట్లేదు అంటే ఆయన కమిషన్లు రావు, కాంట్రాక్టర్లకు ఉండవు. ఆ 76,000 స్కూళ్ళకి ఇప్పుడు టెండర్లు ఇచ్చారు, అందులో 16 స్కూలు మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళే తీసుకున్నారు, ఇంకో 9 స్కూల్ ఒకటే తీసుకున్నాడు. అంటే ఏంది, మొత్తం కమిషన్లు, కాంట్రాక్ట్లు. ఆ 76 స్కూళ్ళు కూడా ఓన్లీ ప్రభుత్వ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకే ఉన్నాయి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గానికి లేనే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వద్దు అంటే వాళ్ళకి ఇస్తే మళ్ళీ నాకు కమిషన్ రా. ఎంత ఏదో బయటికి చెప్పడానికి నేను యంగ్ ఇండియా స్కూల్ అదే అని అంటున్నాం, కానీ ఒకవేళ యంగ్ ఇండియా స్కూల్ కూడా ఓపెన్ అయితే అలా పట్టేది ఎంత అంటే 2,60,000 మంది, ఒక స్కూల్ కి 2,600 మంది. నువ్వు 100 స్కూల్ పెట్టినా కూడా 100 × 2,600 అంటే 2,60,000 మంది. మరి 26 లక్షల మంది ఎక్కడికి పోవాలి? అంటే అవి సరిపో. నేను అనేది అంటే ఆల్రెడీ స్కూల్స్ ఉన్నాయి, ఉన్న స్కూళ్ళని ఏదన్నా నిర్మాణం చేసే దగ్గర నిర్మాణం చెయ్యి, వసతులు లేని దగ్గర వసతులు చెయ్యి, టీచర్లు లేని దగ్గర టీచర్లు రిక్రూట్ చెయ్యి. అప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఫస్ట్ ఆ నమ్మకాన్ని నువ్వు కలిగించలేకపోతున్నావు, ఇంకేమంటావు? 26,000 పాఠశాలలు అవసరం లేదు, 4,000 పాఠశాలలు చాలు, 22,000 పాఠశాలను తీసేద్దాం అనేటటువంటి ఆలోచన కూడా చేసినట్టు ముఖ్యమంత్రి. అంటే ఏంది, ఊరూరికి ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాలనేటువంటి ఆలోచన చేసినటువంటి గత ప్రభుత్వాలు ఈయన ఉన్న పాఠశాలనే తీసేయాలనేటటువంటి, కుదించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి ఇక ఆయన విద్య మీద ఏమాత్రము
మనకు సోయిందని అనుకోవాలి. ఓకే, ఫైనల్గా అండి ఒకటి విషయం ఏంటంటే రీసెంట్ నిన్న నైట్ సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ సభలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి గారు. దాదాపుగా 10,814 కోట్లు పాత బకాయిలు ఉన్నాయి కాలేజీలకు చెల్లించాల్సినవి. అవి చెల్లించక విద్యార్థులు ఇప్పటికీ టీసీలకు కానీ మెమోలకు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు, పై చదువులకు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అది పక్కన పెట్టిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు అని అంటే 2,400 కోట్లు ముందస్తుగా అకౌంట్ లో జమ చేసి పెడుతున్నాము అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ గా 250 కోట్లు ఆల్రెడీ విడుదల చేసినామని చెప్తున్నారు. దీనిపైన ఏం చెప్తారు సార్? ఇది ఏదంటే ఎప్పుడైనా ఒక ప్రభుత్వము ఒక మంచి పథకాన్ని తీసుకొస్తే దాన్ని మిగతా ప్రభుత్వాలు కొనసాగించాలి. ఈయనది ఏంటంటే ఈయనది డిఫరెంట్ అనమాట. గత ప్రభుత్వాలే నాకెందుకు, నాకంటూ ఒకటి ఉండాలి అనేటటువంటిది, ప్లస్ ఆయనకి ఏదన్నా మిగిలితేనే తప్ప ఇంకో పని చేసేటటువంటి ఆలోచనలు ఆయన ఉండేది. ఇప్పుడు ఎవడో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో పెట్టిరు, ఇది మంచి పథకం. అది ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఎంతో మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏలు, ఎంసీఏలు చేసినటువంటి పిల్లలు ఉన్నారు. సో మొత్తం మీద ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ పథకం మీద ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నాయి. సో గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వాలు కొంత బకాయిలు ఉంటున్నాయి వాస్తవం. ఏం చేయాలి ఆ బకాయిలని? కళాశాల యాజమాన్యాలు కూడా ఒకేసారి మాకు రిలీజ్ చేయమని కూడా ఎప్పుడు వాళ్ళు అడిగారు, అప్పీల్ చేసుకుంటున్నారు. సార్ అందులో నుంచి సగమన్న ఇవ్వండి, మాకు ఇబ్బంది అవుతుంది, జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది, మాకు మెయింటెనెన్స్ ఉంటుంది అని రిక్వెస్టింగ్ గానే పోతున్నారు. పోయినా కూడా ఎప్పుడు కూడా ఆయన బేఖాతరు చేసిన, అవసరమైతే మీ మీద విజిలెన్స్ దాడులు చేస్తా భయపెట్టించారు, మీ మీద విజిలెన్స్ దాడులు చేస్తా, అవి చేస్తా, మీరు కరెక్ట్ గా ఫాలో అవుతున్నారా? అరే కరెక్ట్ గా ఫాలో అవట్లేరని నీకు తెలిసినప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా నువ్వు చెయ్యి, నిజంగానే విజిలెన్స్ దాడులు చేయి, నీ పని ఏందో నువ్వు చేయి, బకాయిలు చెల్లించు, విజిలెన్స్ దాడులు చేయి. అక్కడ అల్టిమేట్ గా బాగుపడేది ఎవరు? విద్యార్థులు బాగుపడతారు కదా. మీరు కుమ్మక్క అయిపోయి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయొద్దు కదా. నువ్వే అంటున్నావు విజిలెన్స్ దాడులు చేస్తున్నావు, మీరు సక్రమంగా అన్ని పాటిస్తలేరు, మీ దగ్గర ల్యాబులు లేవు, టీచర్స్ ఉండరు, ఏముండరు అని మీరే అంటున్నారు. మీకు తెలుసు, తెలిసి కూడా నువ్వు వాళ్ళని ఏం చేస్తలేవు అని అంటే మీరిద్దరు కుమ్మక్కై విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేస్తున్నారు. మొత్తానికి 10,814 కోట్లు పోయినట్టేనా? అదే అండి. ఇప్పుడు అట్లా అయితే విద్యా సంస్థలు ప్లస్ విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థుల మధ్య కొట్లాటలు పెడుతున్నట్టే. అంటే ప్రభుత్వము విద్యార్థులు ఎవరైనా విద్యార్థులే కదా. ఇప్పుడు ఏ ప్రభుత్వం మొత్తం మీద చెల్లించాల్సిన వారు ప్రభుత్వం చెల్లించాలి. ఎవరు చెల్లిస్తుంది? విద్యార్థుల భవిష్యత్తు కోసమే. ఆ విద్యార్థులు తెలంగాణ విద్యార్థులే కదా, ఎక్కడో పాకిస్తాన్ విద్యార్థులు ఎవడో కాదు కదా, మన తెలంగాణ విద్యార్థులే కదా. మరి తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుని నువ్వు 10,000 కోట్లు అంటే ఎవరి ఫీజు అది? తెలంగాణ విద్యార్థుల ఫీజే. వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుందనేటటువంటి ఒక నమ్మకంతో ఉన్నత చదువుల కోసం వాళ్ళు అప్లై చేసుకున్నారు, చదువుకున్నారు, బయటపడ్డారు. ఇవాళ ఇంకా పై చదువులకు వెళ్దాము, ఏదైనా జాబ్ చేద్దామంటే కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇస్తలేవు. సర్టిఫికెట్లు ఇవ్వక, జాబ్ దొరకక, పై చదువులు పోలేక అందరూ ఆత్మహత్యలు చేసుకునేటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. మరి వాళ్ళంతా తెలంగాణ విద్యార్థులే కదా. ఏదైనా తెలంగాణ విద్యార్థుల మీద ఉన్నటువంటి ప్రేమ? నువ్వు 10,000 కోట్లు ఎవరికో కాదు, వేరే దేశానికో వేరే రాష్ట్రాలకు ఉన్నటువంటి అప్పు కాదు, అది విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు. ఆ ఫీజు చెల్లిస్తే విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ఇక్కడ కళాశాలలు కూడా, యాజమాన్యాలు కూడా అప్పుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఒక ఆర్థికంగా కొంచెం బలంగా ఉంటారు. వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అడుగుతా ఇవ్వకపోగా మళ్ళా బ్యాక్ ఎదురు మళ్ళీ ఏం చేయడం, విజిలెన్స్ దాడులు చేస్తాను భయపెట్టియడం, లాస్ట్కి వస్తే నేను అది మర్చిపోండి ఇవే ఇస్తాను అనడం వల్ల ఏమైతుందంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. మీరు ఆ పిల్లలు విద్యార్థులని అంత చిన్న అంచనా వేయొద్దు. ఇలాంటి అన్ని మూలం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మనం ఇటీవల చూసినాక జనజీవ ఉద్యమం ఎట్లయిందో. ఇప్పుడు 10,000 కోట్లు అంటే అందులో చాలా మంది విద్యార్థులు ఉంటారు. ఒక్కసారి ఆ విద్యార్థులు తిరగబడితే ఇలా పరిస్థితి ఏంది? అందుకని మనం విద్యార్థులాగానే మనది మన బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం ఉండొచ్చు, ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు, బాధ్యత మనది కాబట్టి దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలని అట్లా చేసుకుంటూ పోవాలి. కానీ ఈ బెదిరింపు ధోరణలు ఇట్లాంటివన్నీ పనికిరావు. ఇప్పటికి కూడా ఏంటంటే నేను డైరెక్ట్ విద్యార్థుల అకౌంట్లోకి వేస్తా, యాజమాన్యాల అకౌంట్లోకి ఏంటంటే యాజమాన్యాలు ఏమైతే యూనిటీగా ఉంటే ఆయన మీద ప్రెజర్ పెడతారు. అదే విద్యార్థులకు వేసాం అనుకోండి అంత డిఫరెంట్, ఒక డివైడ్ చేసినట్టు అయిపోతుంది. మొత్తానికి ఫీజు రియంబర్స్మెంట్ బొందబెట్టాలనేది ఫైనల్ ఇంటెన్షన్ ఏంటంటే బొందబెట్టడమే అది. ఇప్పుడు కళాశాలకి ఇస్తానన్నా యాజమాన్యాలంతా ఒకటైపోయి అప్పుడోసారన్నా వీళ్ళని మెమరాండం ఇవ్వడము, వాళ్ళని కలిసి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. అంటే ఒక యూనిటీగా ఉంటుంది అది. సో ఇప్పుడు ఏమైతుంది, వీళ్ళకు సంఘటితంగా ఉండలేరు విద్యార్థులు. ఒక్కొక్కడు కాలేజీలో ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారు, వీళ్ళు సంఘటితంగా గారు, వాళ్ళు మన మీద ప్రెజర్ పెట్టలేరు. ఇదే డైరెక్ట్ అకౌంట్లో వేద్దామని చెప్దాం. ఇప్పుడు యాజమాన్యాలకు ఇస్తా అన్నటువంటి వాటినే వాళ్ళు 10,000 కోట్ల బకాయిల దాకా చేశారు. రేపు విద్యార్థులకు మీరు డైరెక్ట్ ఇస్తామంటే ఏదో ఒకసారి వేస్తారు, వేసిన తర్వాత పరిణామాలు ఇక ఫైనల్గా వస్తే ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకానికి ముగింపు పలకాలనే ఆలోచనలోనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉంది. అదొక పెద్ద షాక్ అన్నట్టు విద్యార్థులకి. ఎందుకంటే పెద్ద చదువులు చదువుకోవడానికి ఒక మంచి అవకాశం ఉండేది, అవకాశాన్ని కోల్పోతారు. అంటే ప్రభుత్వం
విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సినటువంటి టైంలో వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలోకి నెడుతుంది అనమాట. ఓకే. నీకు ఎన్నో ఉంటాయి. అవును. మూసి అంటాడు, దానికి 1000 కోట్లు పెడతా అంటాడు. ఇంకేదో ఫ్యూచర్ సిటీ అంటాడు, అక్కడ 100 కోట్లు అంటాడు. ఏదో ఫుట్బాల్ అంటాడు, దానికి 100 కోట్లు. అరే విద్యార్థులు, మన విద్యార్థులు పోయి వాళ్ళు చదువుకోవడానికి ఇవ్వాల్సిన ఫీజు ఇవి. అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం మంచి పథకం, దాన్ని అమలు చేయి. నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది, నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఉన్నావు, కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అటువంటి పార్టీ తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నువ్వు రద్దు చేసేటటువంటి ఆలోచనలో ఉంటే ప్రజలే తిరగబడతారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళే తిరగబడతారు. అది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం అన్నట్టు. ఓకే అండి, థ్యాంక్ యూ శివరాజు గారు. ఇది మొత్తానికి శివరాజు గారు చెప్తున్న విషయం. మొత్తానికి హైడ్రా పేరుతోటి ఏ విధంగా అయితే బ్లాక్మెయిల్ చేస్తున్నారో, కేవలం లంచాలు తీసుకోవడానికి, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకోవడానికి మాత్రమే ఈ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తా అని చెప్పేసి విద్యాశాఖ మంత్రిని ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని వాళ్ళ బ్రదర్స్ తోటి ఈ కమిషన్ల దందా చేస్తున్నారని శివరాజు గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి న్యూస్ లైన్ తెలుగు.